కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొట్టేయాలి, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు కొట్టేయాలి? 10 సంవత్సరాలు మీరే ఉన్నారు. ఇంతకుముందు 10 సంవత్సరాలు మీరున్న జూబ్లీస్ పరిస్థితి ఏంది? వాళ్ళ గదే పాత పడ్డ ఇండ్లు, మురికి గల్లీలు అవి తప్ప ఏమన్నా అభివృద్ధి చేసిరా? మీరు 3,000 రూపాయలు అప్పుడు మహిళలకు పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిందా? డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇచ్చిందా? ఇయ్యలే. పెన్షన్లు ఇయ్యలే, ఇల్లు ఇయ్యలే, కనీసం జూబ్లీస్ పట్టించుకోలేదు. ఎందుకంటే మీరు జూబ్లీస్ అంటే అద్దాల మేడ, హంగు ఆర్భటాలు మీరు అనుకున్నారు. ఎప్పుడు కేసీఆర్ గారు కానీ మంత్రులు కానీ బస్సులో తిరగలే. మీ వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. మీరు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్ వాళ్ళు ఓటేసారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేసారు. జూబ్లీస్ అందంగా తీర్చిదిస్తాము, సమస్యలు పరిశీలిస్తాము, 2,500 రూపాయలు ఇస్తాము, 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తాము, అన్ని ఇస్తామని చెప్తే వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. కాబట్టి ఇద్దరికి ఓటేస్తే మాకు ఏం కాలే. మా కోసం కొట్లాడే పార్టీ కావాలి, మా కోసం స్ట్రీట్ ఫైట్ చేసే పార్టీ కావాలి, గల్లీలో నిలబడి మా కోసం కొట్లాడే పార్టీ కావాలి. ఆ కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ.